నమస్తే. చినమస్తాదేవి యొక్క ఆశీస్సులను మెండుగా పొందిన ఆ అమ్మవారి అనుగ్రహ పాత్రులైనటువంటి శ్రీ భార్గవ దేవన్ గారు ఈ రోజున మనందరి కోసం మన స్టూడియోకి వచ్చారు. వారి అమూల్యమైన వాక్యాల్లో కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. మీరు ఇక్కడ అమ్మవారి పేరుతో ఉన్న ఒక బ్యాండ్ కట్టుకున్నారు కదా, దాని వెనకాల విశేషం చెప్తారా? ఇదమ్మా, ఇది నేను జార్ఖండ్కి వెళ్ళాను అనమాట. చిన్నమస్త పీఠం ఉంది అక్కడ అమ్మవారి ఇప్పుడు 51 శక్తి పీఠాల్లో అమ్మవారి యొక్క ఫాల భాగం అక్కడ పడింది, నుదురు. సో అక్కడ మామూలుగా ఈ బ్యాండ్స్ మనకు పూజలో ఇస్తారనమాట. ఇక్కడ చిన్నమస్త అని ఉంటుంది. సో అది కట్టుకున్నాను అంతే, స్టైల్ కోసం అనేం కాదు. అది కట్టుకుంటూ నేను ఇక్కడ మా యాగశాలలో ఉన్న హోమాలు చేసిన అది కట్టుకుంటూ ఉంటాను. అంతేలేండి. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు గుళ్ళో ఆ దేవుడి యొక్క ప్రత్యేకమైనటువంటివి వస్త్రాలు, శేష వస్త్రాలు, అవును, లేదా అలంకరణ ఇవి ఇస్తూ ఉంటారు. అలా మీరు నాకు ఆ వస్త్రం ఇచ్చి నేను చిన్నమస్త ఆరాధకుని కాబట్టి ఆమె పేరున్నది కట్టుకున్నాను. కొన్నిసార్లు ఇలా రెడ్ది కట్టేసుకుంటాను. తర్వాత ఇంకొక అంశం ఇవాళ నేను అడగాలనుకున్నది, ఎవరైనా కూడా స్త్రీలు వాళ్ళ జీవితంలో ఇవాళ రేపు ఆడవాళ్ళు కూడా అనేక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నారు, ముందంజలో ఉంటున్నారు. అలాగే వాళ్ళు కూడా దైవారాధనలో కానీ లేదా వాళ్ళ యొక్క కోరికలు ఏవైనా వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుకోవడం కోసము ఈ తాంత్రిక విధానాన్ని ఫాలో అయ్యి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సంప్రదించి ఆ పూజల ద్వారా వాళ్ళ జీవితంలో ఆశయాలు నెరవేర్చుకోవాలి అంటే వాళ్ళు నిర్భయంగా రావచ్చండి? లక్షణంగా రావచ్చమ్మా. స్త్రీలు ఇట్లా సంశయాలు ఏం పెట్టుకోని అవసరం లేదు. మనం కొలిసేదే స్త్రీ శక్తుల్ని, ఇంకా స్త్రీలను ఎందుకు మనం బయట పెట్టాలి? సో కాబట్టి అలాగేం లేదు. కాబట్టి స్త్రీలు కూడా నిరభ్యంతరంగా, ఎంతో మంది తాంత్రికులు స్త్రీలు ఉన్నవారు కూడా ఉన్నారు. మొన్న అంబుబాచి మేళ జరిగింది కదా, అమ్మవారి యొక్క ఋతుస్రావ ఇది జరిగింది కదా మనకు. అప్పుడు కూడా ఎంతో మంది మన స్త్రీ తాంత్రికులు కూడా వచ్చారు. అంటే అందరూ తాంత్రికంలోకి వచ్చేసి ఇలా మారిపోండని కాదు, స్త్రీ శక్తినే మనం కొలుస్తాం. కాబట్టి అటువంటి స్త్రీలు రావడంలో ఇందులో డౌటే లేదు. అంటే యాజ్ ఎ క్లయింట్స్ గా బాధితులు మిమ్మల్ని సంప్రదించడానికి, అంటే వాళ్ళు జనరల్ గా ఇప్పుడు మగవాళ్ళు అయితే వాళ్ళు ఎలాంటి భయాలకి లోన్ అవుతారో చెప్పాను. అలాగే స్త్రీలు అయితే సహజమైన భయం వాళ్ళకి ఏముంటుంది, మొన్నే ఏమన్నా అబ్యూస్ చేస్తారో లేదా కించపరుస్తారో లేదా అడ్వాంటేజ్ తీసుకుంటారు అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. లోకంలో చాలా చోట్ల జరుగుతుంది. కాబట్టి ఈ అంశాన్ని నేను ఇప్పుడు చర్చించడం జరుగుతుంది. వాళ్ళు నిర్భయంగా చక్కగా వచ్చి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే మిమ్మల్ని సంప్రదించవచ్చు. వాటికి సంబంధించిన పరిహారాలు చెబుతాను. ఒకవేళ కామాఖ్యలో అంటే కామాఖ్యలో చేయొచ్చు, లేదంటే మా యాగశాలలో చేస్తాము పరిహార పూజలు, హోమాలు, తాంత్రిక హోమాలు అన్ని కూడాను. కాబట్టి నిరభ్యంతరంగా రావచ్చు. ఎందుకంటే పెళ్ళై చాలా సంవత్సరాలైనా సంతానలేమితో బాధపడే వాళ్ళు ఉంటారు. అలాగే కొందరు సంతానోత్పత్తికి సంబంధించిన లోపల ప్రాబ్లమ్స్ ఉంటాయి, గైనిక్ ఇష్యూస్ ఉంటాయి. అటువంటి వాళ్ళు కూడా ఏళ్ల తరబడి వైద్యం చేయించుకున్న ఫలితం లేక బాధపడే వాళ్ళు కూడా చాలా మందిని చూసాను నేను. అటువంటి వాళ్ళకి ఈ రకమైన పూజలు చేసుకుంటే సంతాన భాగ్యం కలుగుతుంది అన్నారు. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయొచ్చు అంటారు. ఖచ్చితంగా చేయొచ్చు నంబర్లు కూడా ఇచ్చున్నాను కాబట్టి నిర్మోహమాటంగా చేయొచ్చు. అమ్మవారిని సేవించేటప్పుడు ఆడపిల్లలు కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి వాళ్ళు నిర్భీతిగా ముందడుగు వేసి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు అలాగే పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీరు అన్నట్టు తాంత్రికం అన్నప్పుడు కొంచెం అలా వెనకడుగు ఉంటుంది. కానీ ఇక్కడ భయం లేకోకుండా రావచ్చు. ఎక్కడ ఇవి నెగిటివిటీ రిజల్ట్స్ రివర్స్ కొడతా ఇలాంటివి ఏమి ఉండవు. నిర్మోహమాటంగా పూజ చేస్తారు. అంటే కొంతమంది ఏంటంటే క్షుద్ర పూజలు లాంటివి చేసి వశం చేసేసుకుంటారు. నీ ఇంట్లో అక్కడ ఆస్తి ఉంది, అది తీసుకొచ్చి రాసి ఇచ్చేయి అని ఇలా లాగేస్తారు. ఇలాంటి కథనాలు, ఎన్నో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి సమాజంలో అక్కడక్కడ. అవన్నీ విని ఇటువంటి సమస్యలతో ఉన్న వాళ్ళు కూడా మీ వంటి గురువుల్ని ఆశ్రయించడానికి, వాళ్ళ సమస్యల్ని వాళ్ళు పరిష్కారం వెతుక్కోవడానికి భయపడుతూ ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళకి ఆ భయం ఏమి అక్కర్లేదు. మనం కొలచేదే స్త్రీ శక్తుల్ని. కాబట్టి అటువంటి స్త్రీల ఎటువంటి మొహమాటం లేకుండా
నిరభ్యంతరంగా మీరు రావచ్చు. అదండి సంగతి. మీ ఇంట్లో మీరు వ్రతాలు, నోములు, పూజలు ఎలా నిర్భీతిగా జరుపుకుంటారో అలాగే ఈ యొక్క తాంత్రిక పూజల్ని కూడా మీరు చేయించదలుచుకుంటే నిర్భయంగా చేయించుకోవచ్చు అని మనకి అభయం ఇచ్చే విధంగా చక్కగా చాలా స్పష్టంగా మంచి విషయాలు వారు చెప్పారు. అందుకని మీరు గురువు గారిని ఫోను ద్వారా సంప్రదించి కూడా వారితో మీరు మీ సమస్యల్ని చెప్పుకొని పరిష్కార మార్గాన్ని చూసుకోవచ్చు. సంతోషం అండి. నమస్కారం. జై గురుదేవ్.